అన్నపూర్ణ క్యాంటీన్కు బదులు ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నపూర్ణ ఉండగా అన్నపూర్ణ ఉండగా జై తెలంగాణ. మేయర్ డౌన్ డౌన్, 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 మేయర్ డౌన్ డౌన్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, డౌన్ 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 డౌన్. జీడిమెట్ల డివిజన్ పరిధిలో నూతనంగా ఇల్లు కట్టుకుంటున్న వారికి నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి భర్త టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మిట్రుగూడ డివిజన్ కార్పొరేటర్ రావూరి సునీత ఆరోపించారు. ఈ విషయమై తాను డిప్యూటీ మేయర్ భర్త శోభన్ రెడ్డిని సంప్రదించగా తనకు అక్రమ నిర్మాణాలను గురించి ఫిర్యాదులు అందాయని సమాధానం ఇచ్చారని అన్నారు. అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదులు చేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు చేయాలి కదా అంటూ ప్రశ్నించారని తెలిపారు. తను డిప్యూటీ మేయర్ భర్త అని ఎవరైనా తనను కలవాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. లేదంటే నిర్మాణాలను కూలగొట్టిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మా దగ్గర ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకు ఫోన్స్ చేసి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంట. డిప్యూటీ మేయర్ వాళ్ళ పిఏ తులజారామన్ అన్నట్టయినా తులజా సింగ్ తులజారామన్ అంట పేరు. మా కూడా దగ్గర కొత్తగా వచ్చిరంట. కాబట్టి మరి కొత్తగా వచ్చిరా పిఏ, మరి వాళ్ళు పెట్టుకున్నారా తెలియదు. కానీ వాళ్ళదైతే చాలా మందికి ఫోన్స్ చేసి మమ్మల్ని కలవాలా అంటే మేము మొన్న నైట్ కాల్ చేసినాం. శోభన్ ఈవినింగ్ కాల్ చేసాం 4:30 టైంలో. అన్న ఇట్లా మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట, ఫోన్ చేస్తున్నారంటే అవును నాకు కంప్లైంట్ వచ్చిందంటే మీకెందుకు వస్తుంది కంప్లైంట్? గత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నారు, కంప్లైంట్స్ మీకెందుకు వస్తుంది అంటే వాళ్ళ డ్యూటీ కూడా మీరే చేస్తున్నారా? మీరు నన్ను డిప్యూటీ మేయర్గా చేసినందుకు మీరు ప్రజలకు సాయం చేయాలా? ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజలని ఇబ్బంది పెట్టడానికి చేయలేదు మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా పోతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నిన్న కాల్ వస్తే కూడా ఏమైందన్నా మళ్ళీ చేసిరంటే లేలే కంపల్సరీ నన్ను కలవాలా, సిటీలో ఎవరైతే మాకు వస్తారో మేము డిప్యూటీ మేయర్ కాబట్టి మమ్మల్ని కలవాలా. ఎందుకు కలవాలా? కంపల్సరీ కలవాలని చెప్తున్నా కదా, కలవాలి. లేకపోతే డెమాలిషన్ చేపిస్తా. డెమాలిషన్ ఎందుకు చేపిస్తామన్నా అంటే లేదు నన్ను కలవకపోతే కంపల్సరీ డెమాలిషన్ చేపిస్తా అని అంటారు. అంటే డెమాలిషన్ దేనికి చేపిస్తారు? ఒక వాళ్ళు ఆయనకు అన్ని ప్రూఫ్తో సహా A to Z ఉన్నాయంట. ఉన్నాక కూడా డెమాలిషన్ ఎందుకు చేపిస్తాం? ఆయన మీకు ఏం హక్కు ఉంది నా డివిజన్ రానికి? ఒక డిప్యూటీ మేయర్ అన్నప్పుడు డిప్యూటీ మేయర్ ఏం చేయాలా? ఇప్పుడు ఉన్న 6 పథకాలు ఉన్నాయి, అవైతే చెయ్యాలి కదా. ఫస్ట్ ప్రజలకు సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి. డిప్యూటీ మేయర్ గారు వచ్చి ప్రజల మొత్తం సికింద్రాబాద్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఎవరెవరు ఇండ్లు కడుతున్నారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి, హోటల్స్ కానీ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా జిఎన్ వెంకటరాయుడు నియమితులయ్యారు. శుక్రవారం ఫిలింనగర్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆర్నాబ్ చటర్జీ, ఆల్ ఇండియా ఫుడ్ అండ్ డ్రింక్స్ వర్కర్స్ ఫెడరేషన్ డాక్టర్ బిశ్వప్రియ రాయ్ చౌదరి చేతుల మీదుగా జిఎన్ వెంకటరాయుడుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిఎన్ వెంకటరాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎఫ్సిఐ తెలంగాణ వర్క్స్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించినందుకు కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తానని, వారికి అందాల్సిన పథకాలతో పాటు హక్కుల కోసం పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగార్జున, ప్రముఖ పారిశ్రామికవేత్త టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మా లయన్స్ క్లబ్ నేతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే వారి అప్పచెప్పిన ఈ బాధ్యతని నేను చాలా సంతోషంగా చాలా బాధ్యతగా నిర్వర్తిస్తానని అందరికీ మాటిస్తున్నాను. అలాగే మన నరేంద్ర మోడీ గారు ఆయన సూచించే పద్ధతులు, ఆయన పెట్టిన స్కీమ్స్ అందరికీ వర్తించేలాగా ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు, లేబర్ ఆర్గనైజ్డ్ లేబర్స్ ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. అదే మా బాధ్యత. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయి అనేది కూడా తెలియదు వాళ్ళకి పూర్తిగా. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇవి ఉన్నాయి, మీకు ఇవి ఉన్నాయి, మనం ఎవరిని వదలాల్సిన పని లేదు. మీ అందరి తరఫున మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నేను ఇచ్చే హామీ ఏంటంటే, మీ అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ అన్ని కూడా వర్తింప చేసేలాగా, మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ పరిధిలో ఉన్న హాల్ పార్క్ సమస్యల గురించి జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ చౌహాన్ కలిసి పార్కులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఓపెన్ జిమ్ పరికరాలను రిపేర్ చేయడానికి మరియు టాయిలెట్స్ ఇతర సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని, దానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి గౌరవ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్తో మాట్లాడడం జరిగిందని, ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, అరుణ్ రమేష్, హరిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఎల్ కాలనీ ప్రెసిడెంట్ రాంబాబు, ఆర్ఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ పల్లూరు శ్రీనివాసరావు మరియు కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్టేట్ లోనే దాదాపు ఒక 40% కార్పొరేషన్ ఇంకా మన డిజిటల్ నుంచి 25% రెవెన్యూ ఉంది. యోగా చేస్తాను బాగుంటుంది. ये लोग थोड़ा इंटरेस्ट है आ रहा था, इंटरेस्ट आ रहा, वो लोग भी बात करना जा रहे हैं. तो देखो पूरा तोड़ के ले गए, उसको तो पूरा तोड़ के ले गए, कोई सिक्योरिटी भी नहीं है. सर फर्स्ट स्टोर मेरी करा इश्यूज మీద 10% లేదు లేదు. జీడిమెట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు పోలీస్ స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు యువకులు శివ, బానులు బైక్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ను గమనించిన సిఐ, పోలీస్ సిబ్బంది గాయపడ్డ యువకులను స్థానిక రామ్రాజ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ పరిస్థితి నిలకడగా ఉందని, బైక్ రైడ్ చేసిన బాను పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొక అతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చుడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, భాను వచ్చేసి బీటెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది.
తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జీడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత ఉన్నటువంటి హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో డైమండ్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ డే 2025 ఘనంగా నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన నివేదికలను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీవి నరసింహారెడ్డి వివరించారు. క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో 110కి పైగా కంపెనీలు 620 ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. సంవత్సరానికి గరిష్టంగా 26.35 లక్షల ప్యాకేజీ రాగా కనిష్టంగా 7 లక్షల ప్యాకేజీతో విద్యార్థులు జాబులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ మార్కులు మాత్రమే కాక జీవన విలువలతో ఎదగండి. ఆనందం ఒక గమ్యం కాదు, అది జీవన పద్ధతి అని అన్నారు. జేఎన్టీయూ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందజేశారు. University College of Engineering, Science and Technology, do solemnly pledge that we will discharge our duties with honesty, diligence, and integrity, that we will uphold the dignity of our profession, our college, environmentally responsible, and work to protect and promote the well-being of our environment. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ ఛానల్ న్యూస్ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్లోని సీలం రెసిడెన్సీలోని పెన్ హౌస్లో తన కూతురు సేనా అరణ్యతో కలిసి నివాసం ఉంటుంది. 2014లో భర్త క్రాంతి కిరణ్తో విడాకులు కావడంతో కొన్ని రోజుల పాటు రామ్నగర్లో తల్లిదండ్రులు శంకర్ తల్లితో కలిసి నివాసం ఉండేది. గత 4 సంవత్సరాల క్రితం ఆమె తన కూతురితో కలిసి ఒంటరిగా జవహర్ నగర్లోని సీలం రెసిడెన్సీలో పెన్ హౌస్లో నివాసం ఉంటున్నారు. నాటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మనస్తాపానికి గురైన స్వేచ్ఛ అపార్ట్మెంట్లోని పెన్ హౌస్లో రాత్రి 8:30 ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ తెలిపారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్యువెలరీ బ్రాండ్ ది హౌస్ ఆఫ్ ఎంబీజే సంస్థ రాజస్థాన్ పుల్కి వజ్రాభరణాలను ప్రదర్శించేందుకు తరాష్ పేరుతో ఈ 2 రోజులు హైదరాబాద్ బంజారా హిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. రాబోయే వివాహ సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి నగను ప్రత్యేకమైన డిజైన్తో అత్యుత్తమ నైపుణ్యంతో మాణిక్యాలతో తయారు చేయించామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు గౌతమ్ సోనీ, అభిషేక్ సోనీ మీడియాకు తెలిపారు. తాము హైదరాబాద్లో గత 13 సంవత్సరాలుగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. So the House of MBJ is getting all the different kind of collections of Royal Polki, Rajasthani jewelry and diamond designer jewelry tomorrow and day after on Park Hyatt. I would like to invite all of you and please be there and have a look and you'll have a great collection to see. And so we are having a collection of a Royal Polki collection with Mozambique rubies and Colombian emeralds. These are something which are very different and which are very exclusively made. It took around 3 months to make this kind of pieces. So we are going to exhibit it tomorrow in our Taras exhibition. I'm representing House of MBJ from Jaipur. So we deal in Royal Polki
and uncut diamonds. And there's going to be an exclusive exhibition tomorrow named Tarash at Park Hotel from 11 a.m. onwards, Park Hyatt 11 a.m. onwards, and all of you are invited. Please do visit and just buy. There's going to be a lot of polki, uncut, as Abhishek also mentioned that we have Mozambique rubies, emeralds, all exotic collections. And we already have a lot of clients from Hyderabad who are our patron, who's already bought a lot of exclusive stuff from us. So yes. The jewelry is from House of MBJ from Jaipur, and they've been into this business since decades. The whole family has been into this, and so now we keep holding exhibitions every 6 months. So this is after 6 months that we're doing at Park Hyatt, and there's going to be a lot of exclusive jewelry displayed there. No, it's a 2-day, 28th and 29th of June from 11 a.m. onwards. హైదరాబాద్లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీస్ అద్దాలు స్టూడియోను ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ ఆగ్రహం చెందిన కార్యకర్తలు ఈ దాడికి దిగారు.